హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. మనకి సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో సన్‌టైన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సన్‌టైన్ పోగొట్టడానికి, డెడ్ స్కిన్ తీసేయడానికి మనకి హోమ్ మేడ్ సోప్ అనేది ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నానండి. ఇది సున్ని పిండితో చేశాను నేను, అలాగే కాఫీ పౌడర్తో. ముందు ఒక సోప్ బేస్ తీసుకోవాలండి. ఈ సోప్ బేస్ అనేది మన ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ సోప్ బేస్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. డబుల్ బాయిలింగ్ మెథడ్లో, అంటే ముందు ఒక ప్యానంలో నీళ్ళు పెట్టి, తర్వాత అక్కడ ఇంకొక ప్యానం లేదా బౌల్ ఏదో ఒకటి పెట్టి ఆ సోప్ బేసెస్ని అందులో వేసుకుని కరిగించుకోవాలండి. కట్ చేసిన సోప్ బేసెస్ అన్నవి ఇలా ఉంటాయండి. ఆ పీసెస్ అన్నవి హీట్ అయిన ప్యానెల్లో ఇవి వేసుకుంటే వెంటనే కరిగిపోతాయండి. ఒక గరిటె కానీ లేదా చాక్ కానీ పెట్టి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పైన లేయర్లా ఫామ్ అయిపోతుందండి. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మొత్తం సోప్ పీసులన్నీ కరిగి లిక్విడ్ ఫామ్ అన్నది వచ్చేస్తుంది. ఈ లిక్విడ్ ఫామ్లో మనము కావాల్సినవి వేసుకోవచ్చు అనమాట. నేను దీనికి సెపరేట్ సున్నిపిండి అన్నది తయారు చేసుకున్నానండి. పెసరపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను, ఓట్స్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదండి, కమలాపండు తొక్కల్ని, వాటిని బాగా ఎండబెట్టుకుని మిక్సీ చేసుకున్నాను. కొన్ని గులాబీ రేకులను కూడా మిక్సీ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా కలిపేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. బాదం పిక్కలు ఒక 6 లేదా 8 తీసుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ అండి అది. దీంట్లో నేను శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను, అలాగే వరిపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకుని జల్లించుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూను బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదండి, బీట్రూట్ పౌడర్ అనేది నేను వేసుకుంటున్నాను. లేదు మీకు బీట్రూట్ పౌడర్ లేదు అనుకుంటే, మనకి మామూలు పచ్చి బీట్రూట్ ఉంటుంది కదా రాగా, ఆ బీట్రూట్ని చిన్న చిన్న పీసులుగా తీసుకొని మనం నీళ్ళలో గాలి తగిలేలాగా ఎండబెట్టుకుంటే, మనం దాన్ని మిక్సీలో ఆడుకుంటే పౌడర్గా అది కూడా వస్తుందండి. లేదు అంటే మీరు ఆన్లైన్లో బీట్రూట్ పౌడర్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. పర్పుల్ యాప్లో అయితే దీన్ని నేను పర్చేస్ చేశానండి. సో అలా బీట్రూట్ పౌడర్ వేసుకోవాలి. మీరు కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి. నా దగ్గర ఉన్న కాఫీ పౌడర్ అనేది గట్టి పడిపోయిందండి, అందుకే దాన్ని నేను కొద్దిగా వాటర్ వేసి బయటే దాన్ని కరిగించుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను రైస్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలిపి జల్లించుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఏదైతే డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది పోతుందండి. శనగపిండి మనకి చిన్నప్పుడు వాడే ఉంటారు కదా, శనగపిండి, పెసరపప్పు, ఆరెంజ్ పీల్ తొక్కలు, ఇవన్నీ కూడా మనం నలుగు పిండి కింద వాడేవాళ్ళం అనమాట. సో ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న డెడ్ స్కిన్ కానీ, ఇంకా మనకి చెప్పాలి అంటే మీరు మెయిన్లీ ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అలాగే స్కిన్లో ముడతలు కూడా వస్తూ ఉంటాయి, స్కిన్ తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది, మాయిశ్చర్ లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక సోప్, ఈ సోప్ని యూజ్ చేయడం వల్ల మనకి క్యూర్ అవుతుందండి. ఈ సోప్ని మేము వాడుతున్నాము, వాడిన తర్వాతే మీకు వీడియో చేద్దామని, ఇది ఎప్పుడో నేను చేశాను కానీ ముందు మేము యూజ్ చేసి మాకు బాగుంది అంటే అప్పుడు చేద్దామని అయితే నేను ఇప్పటి వరకు వీడియోని అయితే అప్లోడ్ చేయలేదండి. సో ఇవన్నీ కూడా ఇలా జల్లించుకోవాలన్నమాట. అందులో నేను ఏమేమి తీసుకున్నానంటే పెసరపప్పును, అలాగే ఆరెంజ్ పీల తొక్కలు, గులాబీ రేకులు, ఇవన్నీ ముందు మిక్సీ చేసేసుకున్నాను. దాంట్లో శనగపిండి అలాగే బియ్యం పిండి వేసానమాట. ఇప్పుడు నేను చెప్పాను కదండి కాఫీ పౌడర్ అనేది నాది గట్టిగా అయిపోయిందని, ఆ కాఫీ పౌడర్ అనేది వాటర్లో కరిగించింది అందులో వేసి బాగా కలుపుతున్నాను. సోప్ ఈ కాఫీ పౌడర్ వల్ల బ్లాక్గా వస్తుందండి, కానీ సోప్ కలర్ కాదు, కానీ బాగా యూజ్ అవుతుంది. కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి చాలా యూజ్ అవుతుంది. అలా వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఏం వేసినా కూడా ఆ లిక్విడ్ అన్నది పైన లేయర్లా ఫామ్ అవుతూ ఉంటుందండి. అది ఫామ్ అవ్వకుండా దాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ అయితే చేసుకున్నామో ఆ పౌడర్ని అందులో వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పౌడర్ వేసేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలండి. మీకు సోప్ అన్నది కొంచెం స్క్రబ్బర్ టైప్ లో వస్తుంది, ఎందుకంటే ఆరెంజ్ పీల్స్ అనేవి డ్రై అయినవి, నేను మరీ మెత్తగా చేయలేదండి, కొంచెం బరగ్గా వచ్చాయన్నమాట. అందుకే మనం స్కిన్ మీద రాసుకునేటప్పుడు కొంచెం స్క్రబ్బర్ వేలో వస్తుందన్నమాట. మీరు కావాలి, మీకు స్మెల్ రావాలి, ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉండాలి అనుకుంటే మీరు దీంట్లో ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అని సోప్ ఉంటాయండి, వేసుకోవచ్చు. మీకు ఫ్రాగ్రెన్స్ కావాలంటే, అలా లేదు అవసరం లేదు, ఫ్రాగ్రెన్స్ ఏం అవసరం లేదనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. సో నేను ఫ్రాగ్రెన్స్
ఫ్రాగ్రెన్స్ ఆయిల్ అయితే నేను వేసానండి. రోజ్మెరీ ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేసాను, అది తర్వాత యాడ్ చేశాను. ఆ యాడ్ చేసిన స్కిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఉండలు అన్నవి ఎక్కడా లేకుండా కలుపుకుంటున్నాం అనమాట. ఇలా కలిపేటప్పుడు ఖచ్చితంగా ఉండలు అనేవి ఫామ్ అవుతాయండి. మీరు ఆ ఉండలు రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం బాగా కలపాలి. నేను కొద్దిసేపు చాక్తో కలిపిన తర్వాత ఈసారి చాక్ వద్దని చెప్పేసి గరిటెతో కలుపుకుంటున్నాము. యాక్చువల్లీ ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఉండగా చూస్తుండగా చేయాలని చెప్పారు. ఎలా చేస్తావు ఏంటో అని. సో ఎందుకని నేను స్టాండ్కి పెట్టకుండా కెమెరా అన్నది చేత్తోనే పట్టుకున్నాను అనమాట. అందుకే మా హస్బెండ్ కలుపుతున్నారు, మేము ఆ కెమెరాతో అయితే షూట్ చేస్తున్నామండి. నార్మల్గా అయితే స్టాండ్కి బిగించేస్తూ ఉంటాము ఎవరు లేనప్పుడు చూసుకొని. ఇప్పుడు పిల్లలు అందరూ చూస్తాము ఎలా చేస్తాము అని చెప్పేసి అన్నారని నేను వాళ్ళందరూ ఉండగా హాలిడే టైంలోనే చేస్తున్నాను అనమాట. సో ఇది బాగా కలుపుకోవాలండి. మనకి ఏమి అవ్వదు, ఆ హీట్ ఉన్నంతసేపు కూడా సోప్ అన్నది ఏమి అవ్వదండి. మీరు ఇందులో కావాలి, కొంతమందికి అయితే ఐ రింకిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి పోవాలి అన్న దేనికి అది సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. కానీ మేము సున్నిపిండి అనేది మెయిన్ కావాలి నాకు అనుకుని నేను సున్నిపిండితో చేస్తున్నానండి. మీరు లేదు అంటే గులాబీ రేఖలు విడిగా ఒక సోప్ అని, ఆలూది వేసుకుని విడిగా ఒక సోప్ అని వేసుకోవాలి. నేను ఇక్కడ గులాబీ రేఖలు పచ్చివి నేను అందులో వేసేస్తున్నానండి. డైరెక్ట్ వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇది సోప్లో మనకి రేకుల కిందే ఉంటుంది, కానీ ఏంటంటే మన స్కిన్ మీద చాలా మాయిశ్చర్ వచ్చి వైట్నింగ్ వేలో వర్క్ చేస్తుంది అనమాట. మనం ఈ రేకుల్ని ఇలా వేసినప్పుడు మనం పౌడర్గా కూడా చేసుకోవచ్చు. నాకు అప్పుడు గులాబీ పువ్వులు అనేవి కొన్నే దొరికాయండి, అవి కొన్ని పౌడర్ కింద వేసాను. తర్వాత పచ్చి పువ్వులు అనేవి తర్వాత దొరికాయి అనమాట. అందుకని ఇంకా పచ్చివి అలానే వేసేసాను నేను పౌడర్ చేయకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కంపల్సరీ వేసుకోవాలండి. జాన్సన్స్ బేబీ కానీ ఏదైనా బేబీ ఆయిల్, జాన్సన్స్ అనే కాదండి మీ ఇష్టం, ఏదైనా బేబీ ఆయిల్. నేను ఇక్కడ 100 ml తీసుకున్నాను. అందులో 1 కిలో సోప్ బేస్ తీసుకున్నాను కాబట్టి అందులో 1/2 ml అంటే 50 ml వరకు నేను ఆయిల్ అనేది అందులో వేసేస్తున్నానండి. చూడండి, మీరు బాటిల్ని కూడా చూసుకుంటున్నాను నేను క్వాంటిటీ ఎంత వేసాను ఏంటన్నది. ఆ 50 ml ఆయిల్ వేసేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. తర్వాత మీరు సోప్ బేస్ కాకుండా మేము ముందు అసలు ఇది వర్క్ చేస్తుందో లేదో, నేను ఎంత సోప్ బేస్ ఎందుకు తెచ్చుకోవడం అని అనుకుంటే మనకి పియర్ సోపు అవైలబుల్గా ఉంటాయి కదండి మార్కెట్లో. ఆ పియర్ సోప్ అనేవి 2 తీసుకుని మీరు ఇలాగే సున్నిపిండి అవన్నీ వేసుకుని ఆ పియర్ సోప్లో నేను ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే పియర్ సోప్ని కూడా హాఫ్ బాయిల్ మెథడ్లో వేడి చేసి ఆ సున్నిపిండిని అందులో వేసేసుకుని మళ్ళీ సోప్ని అన్నది చేసేసుకుని వాడి చూడండి. మీకు బాగా వర్క్ చేస్తుంది అనుకుంటే అప్పుడు సోప్ బేస్ అనేది తీసుకోండి. ఎందుకు పియర్ సోప్ అంటున్నా అంటే సోప్ బేస్ అంటే కొంచెము మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కదా కొన్నప్పుడు. పియర్ సోప్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, 1-2 సోపుల్లో దొరికేస్తుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 6 క్యాప్సూల్స్ విటమిన్ ఈలు ఎవైనో ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, అవి అయితే కట్ చేసి వేస్తున్నాను. ఈ క్యాప్సూల్స్ అనేవి ఎందుకు వేస్తున్నాను ఆయిల్ అనేది, మా అందరివి కూడా డ్రై స్కిన్స్ అండి. సో ఆయిల్ వేయడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరింగ్ అవుతూ ఉంటుంది, అలాగే డ్రై అవ్వకుండా ఉంటుంది. సోప్ని మనం ఎంత ఎక్కువ రుద్దుకుంటే మీరు ఎప్పుడైనా చూసారో స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా. సో ఎప్పుడైతే మనం ఈ ఆయిల్ అనేది యాడ్ చేస్తామో మన బాడీ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. నేను ఇలా మౌల్డర్ ఒకటైతే తీసుకున్నానండి, 4 షేప్స్ ఉన్న మౌల్డరు, అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు సోప్ని నేను అన్నీ వేసేసిన ఆ మిక్సర్ని అయితే అందులో వేస్తున్నాను. మీకు ఇలాంటివి లేదు అనుకుంటే, మౌల్డర్ లేదు అంటే మన ఇంట్లో డిస్పోజబుల్ కర్రీ బాక్సెస్ అని ఇలాంటివి వస్తాయి కదండి హోటల్లో ప్యాకింగ్ చేసేవి, వాటిల్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. తర్వాత వాటి కట్ చేసి తీసుకోవచ్చు, లేదంటే మనం చాక్తో అంటే కూడా వస్తాయి. సో నేను అందులో కూడా వేసాను. ఇప్పుడు వీటిలో వేసుకున్నాక మధ్య మధ్యలో గులాబీ రేకులు మీకు అలా వస్తున్నాయి, మీకు నచ్చట్లేదు అంటే మాత్రం మీరు గులాబీ రేకుల్ని ఎండబెట్టుకుని ఆ పౌడర్ అన్న వేసుకోవచ్చండి. నాకు ఒక్కసారిగా అన్ని పువ్వులు దొరక్క నేను రేకులుగానే వేసేసాను అనమాట. ఇప్పుడు చెప్పాను కదా డిస్పోజల్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చని. నేను డిస్పోజల్ చిన్న బౌళ్ళు తీసుకున్నానండి, వాటిల్లో వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మనకి నచ్చిన షేపుల్లో నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చండి. లేదంటే మొత్తం అంతా కూడా ఒక పెద్ద బౌల్లో వేసేసుకుని మీరు పీసెస్లా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. నేను అలా కూడా చేశాను, మొత్తం అన్నీ ఒకసారిగా రావాలని. ఈ సోప్ యూజ్ చేసేటప్పుడు కొంచెం బ్లాక్ కలర్గా వస్తూ ఉంటుందండి, ఎక్కువ నురగ రాదు. ఎందుకంటే దీంట్లో మనము ఏ
సోడా అనేది యూజ్ చేయలేదు, అంతా కూడా ఆర్గానిక్గా ఉంటుంది. కాబట్టి మనకి సోప్ అనేది ఎక్కువ నురుగు రావట్లేదు అని అంటే అనుకోవద్దు. మీకైతే సోప్ నురుగు రాదు, కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సోప్ కలర్ అనేది బ్లాక్గా ఉంది, మాకు నచ్చదు అనుకుంటే మీరు కాఫీ పౌడర్ అనేది స్కిప్ చేసుకుని బంగాళదుంప జ్యూస్లా చేసి దాన్నైనా వేసుకోవచ్చండి. లేదు అంటే అలోవెరా జ్యూస్ కూడా వేసుకోవచ్చు.